శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం 19వ శ్లోకం. ఓం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుస్త్రుజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. తపామి అంటే నేను వేడిని ప్రసరిస్తాను. అహం నేను, వర్షం వర్షాన్ని, నిగృహ్ణామి ఆపుతాను, ఉస్త్రుజామి కురిపిస్తాను, చ మరియు, అమృతం అంటే నిత్య జీవము మోక్షము, ఏవా కూడా, మృత్యు మరణము, సత్ ఉన్నది, అసత్ లేనిది, అహం నేనే, అర్జున ఓ అర్జున. పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, సూర్యునిగా నేనే వేడిని ఇస్తాను, వర్షాన్ని నేనే కురిపిస్తాను, సూర్యకిరణముల చేత సముద్రంలోని నీటిని ఆవిరి చేసి మేఘాల రూపంలో ఉంచి అవసరం వచ్చినప్పుడు వర్ష రూపంలో మంచినీటిని అందిస్తున్నది నేనే. అవసరం లేనప్పుడు ఆ నీటిని నాలోనే ఉంచుకుంటున్నాను. మరణం రావాలన్నా రాకూడదన్నా దానికి కారణం నేనే. ఈ చరాచర జగత్తులో నిత్యమైనది అనిత్యమైనది నేను. పరమాత్మ 16వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు మొత్తము 28 విభూతులు తెలిపాడు. అంటే ఆయన మహిమలు. పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు అనేవన్నీ ఈ 3 శ్లోకాలలో మనకు తెలిపాడు. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఏ ప్రయత్నం లేకుండా ప్రత్యక్షమయ్యే దేవుడు సూర్య భగవానుడు. ఆ సూర్యుణ్ణి నేనే అంటున్నాడు. అందుకే మనము తెలియకుండానే సూర్యనారాయణ అని అంటుంటాం. ఆయన మనకు వేడిని ఇస్తున్నాడు. 4 రోజులు ముసురు పట్టి సూర్యుడు కనపడకపోతే అల్లాడిపోతాము. ఎందుకంటే మనకు జీవమును శక్తిని ఇచ్చేది సూర్యుడే. అంతేకాకుండా సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తియ్యటి నీరుగా మార్చి ఉప్పును మనకు మిగిల్చి ఆ తియ్యటి నీటిని ఆవిరి రూపంలో పైకి తీసుకువెళ్ళి మేఘాల రూపంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు వర్షం కురవాలో ఎప్పుడు వర్షం కురవకుండా చేయాలో తెలిసి కావలసినప్పుడు వర్షం కురిపిస్తున్నాడు. ఇదంతా ఒక నియమం ప్రకారం జరుగుతుంది. కానీ మనము ఏమి చేస్తున్నామంటే వాతావరణం కలుషితం చేసి ఆ నియమాన్ని, పరమాత్మ ఏర్పరిచిన వాటర్ సైకిల్ని చిన్న భిన్నం చేస్తున్నాము. అంతకన్నా పెద్ద యంత్రం మనం కనిపెట్టలేదు. మనం చిన్న చిన్న యంత్రాలతో మేఘ మదనాలు చేస్తున్నాం. ఏ ఇంధన ఖర్చు లేకుండా ఈ మాదిరిగా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే యంత్రాలను పని చేయించేవాడు ఆ పరమాత్మ. ఆయన ఎంత శక్తిమంతుడో అర్థం చేసుకోవాలి. ఇంద్రుడు కోపంతో గోకులంపై కుండపోత వర్షాలు కురిపించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తి గోపాలులను రక్షించాడు. ఈ సంఘటన ద్వారా వర్షాన్ని కురిపించే శక్తి భగవంతునిదే, దాన్ని నియంత్రించే శక్తి కూడా భగవంతునిదే. ఈ శ్లోకంలో చెప్పినట్టు వర్షం నిగృహ్ణామి ఉస్సృజామి చ అనే పదానికి ఇది ఉదాహరణ. భగీరథుని తపస్సుతో గంగాదేవి భూమిపైకి వచ్చింది. అయితే ఆమె ప్రవాహాన్ని శివుడు తన జటాజూటంలో ధరించి నెమ్మదిగా భూమిపైకి విడుదల చేశాడు. ఇది ప్రకృతిలోని నీటి ప్రవాహాన్ని కూడా దైవ సంకల్పానుసారమే జరుగుతుందని సూచిస్తుంది. అంతేకాకుండా మనకు మరణం కలిగించేవాడు, మరణం నుంచి విముక్తి కలిగించేవాడు ఆ పరమాత్మ. మరణం నుండి విముక్తి అంటే అమృతతత్వం, అంటే మరణం లేకుండా చేయడం. జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించేవాడు, పరమపదమును ఇచ్చేవాడు పరమాత్మ. అంతేకాదు నిత్యము సత్యము అయిన ఆత్మస్వరూపాన్ని నేనే. అనిత్యము అశాశ్వతము అయిన ఈ ప్రాపంచిక విషయాలు, వస్తువులు అన్నీ నేనే. నేను కానిది అంటూ ఏమీ లేదు అని అంటున్నాడు పరమాత్మ. అంటే సూర్యకిరణాలు ఆయనే, వర్షపు చినుకులు ఆయనే, మన జీవనం ఆయనే, మరణం కూడా ఆయనే, శాశ్వతమైన పరమాత్మ కూడా ఆయనే.
నశ్వరమైన జగత్తు కూడా ఆయన శక్తి ద్వారా నడుస్తుంది. అంటే ప్రపంచంలో జరిగే ప్రతి సహజ ప్రక్రియకు మూల కారణం పరమాత్మే అని ఈ శ్లోకం బోధిస్తుంది. హరి ఓం తత్సత్.